బేతనైననే బేతల నాముడ నందురు పూత జలంబుకు బేతనైననే బేతల నాముడ నందురు ఇదే వందనములు కదా. సల్లగా వర్ధిల్లు. స్వామి మీ యొక్క నామధేయం ఏమిటి? నా నామం అనగా పాతాళ లోకం పాలించే బేతాళుడు అని అందరు. పాతాళ లోకమును పరిపాలించే పాతాళ కేతుని యొక్క పుత్రుడు మీరు పాతాళ బేతుడు అందరు. సరే స్వామి, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను సభ చేయడానికి వెళ్తున్నా. సభ చేయడానికి సభా మందిరానికి వెళ్తున్నారా? సరే స్వామి, అదే విధంగా వెళదాం. సరే. శ్రీ జగజ్జన రేణుకా మాతాకి సభ చేయ కూర్చుండు మా రాజేంద్ర. ఈ సభికులందరూ మెచ్చా సభ చేయ కూర్చుండు మా రాజేంద్ర. నా కాళ్ళ ముందు బంగారు బంతి వచ్చి పడినది. ఈ బంగారు బంతి కొరకు ఎవరైనా వచ్చినచో ఈ బంతి ఇవ్వకండి, నా దగ్గరికి వాడిని పట్టుకరండి. సరే స్వామి, ఈ యొక్క బంగారు బంతి కోసం ఎవరు వచ్చినా నీ దగ్గర తీసుకొని రావాలి. సరే స్వామి, అదే విధంగా నేను తీసుకొని వచ్చేది. దేవ దేవ ఓ దేవ 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 మా దేవ 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 ఓ దేవ 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 మా దేవ దేవ సన్ను తీసరా సరి వేసరా స్వామి జగన్నాథ దేవ సన్ను తీసరా సరి వేసరా స్వామి జగన్నాథ దేవ ఏమి తెలియని ఎట్టి వాడను నాపై కోపమేలా దేవ ఏమి తెలియని ఎట్టి వాడను నాపై కోపమేలా దేవ. అయ్యా ఎవరయ్యా, ఊరికొస్తాను? మా యొక్క తల్లి ఎగరవేసిన బంతి పాతాళ లోకంలో బేతాళుని ముందున పడింది. ఆ బంతి కోసం వస్తున్నాను కదా. బంగారు బంతి నీదే? నాదే బంగారు. తీసుకోపోదా? నువ్వు వచ్చినావా? ఆయన నీకు ఇత్తడా సుత్తగింత అంత కనబడుతున్నావు, ఆయన నీకు ఇచ్చేటోడేనా? ఆ బంగారు బంతి తీసుకోపోయి నీ తరం కాదు, ఎందుకు వస్తున్నావు? తీసుకపోనికే వచ్చినా కదా. తీసుకుపోతాను, ఎట్టి పరిస్థితుల్లో తీసుకుపోయేదాను. సరేదా అడగనైతే అడుగు, ఇత్తడో ఏమంటాడు చూద్దా. ఎవడవురా నువ్వు? చూస్తే చిన్న బాలులా ఉన్నావు. చూస్తే చిన్న బాలులా ఉన్నావు. ఈ బంగారు బంతి కొరకు ఎందుకు వచ్చినావు? ఈ బంగారు బంతి తీసుకపోతావా? ఇక్కంచాలి. ఎవడవురా ఇందురాను ఏమి కారణంబిక, ఎవడవురా ఇందురాను ఏమి కారణంబిక, ఎవడవురా ఇందురాను ఏమి కారణంబిక, ఎవడవురా ఇందురాను ఏమి కారణంబిక. ఏ స్థలం నుండి ఈ స్థలం వచ్చినావు, ఏ స్థలం నుండి నీవు ఈ స్థలం వచ్చినావు, ఏ స్థలం నుండి నీవు ఈ స్థలం వచ్చినావు, ఏ స్థలం నుండి నీవు ఈ స్థలం వచ్చినావు. రానుతో దొరుకుగా ఏమి కారణంబిక, ఎవడవురా ఇందురాను ఏమి కారణంబిక. అరే బాలుడా, అరే బేతాళుడా, నీవు ఇందు రాను కారణమేమిటి? శ్రీ జగజ్జన రేణుకా మాతాకి నాదు బంతి నీదు చేత ఉన్నది కైవరా, నాదు బంతి నీదు చేత ఉన్నది కైవరా, నాదు బంతి నీదు చేత ఉన్నది కైవరా, నాదు బంతి చేత ఉన్నది కైవరా. ఇంతలేక నాదు బంతి నీవు పంపరా, ఇంతలేక నీవు బంతి నీవు పంపరా, ఇంతలేక బంతి నిచ్చి నన్ను నీవు పంపరా, ఇంతలేక బంతి నిచ్చి నన్ను నీవు పంపరా, ఇంతలేక బంతి నిచ్చి నన్ను నీవు పంపరా. ఇంతలోనే నేను కాదు తల్లి చెంత నింపురా, ఇంతలోనే నేను కాదు తల్లి చెంత నింపురా, ఇంతలోనే నేను కాదు తల్లి చెంత నింపురా. నాదు బంతి నీదు చేత ఉన్నది కైవరా, నాదు బంతి నీదు చేత ఉన్నది కైవరా.
ఆ యొక్క బంగారు బంతి నాదే కదా, నా బంతి ఇవ్వము. రే బాలుడా, వచ్చిన దారిన నువ్వు వెళ్ళిపోమును. రే పరశురామ, ఒరే పరశురామ, నేను బయటలం పనేనికా, ఒరే పరశురామ, నిన్ను దయదలం పనేనికా, ఒరే పరశురామ, నిన్ను దయదలం పనేనికా, ధరణిలోన సూర్యచంద్రులు ఇందు ధరణి వచ్చినా, ధరణిలోన సూర్యచంద్రులు ఇందు ధరణి వచ్చినా, మా పత్తి వేసి నీవు భయం లేక వస్తివా, ఒరే పరశురామ, నీవు భయం లేక వస్తివా. బాలుల్లా ఉన్నావు, చక్కగా వెళ్ళిపోము, లేకపోతే నా చేతిలో మరణం పొందేదావు. రే బేతాల బాలుడవని పలుకుచుంటివా, రే బాలుడా, జగచ్చండి వెనుక మాతాకి బేతాల నిన్ను బట్టి భూతలమున తుంచదన్, 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 లెక్కలించి బట్టి నీదు తొక్కలోన 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 తుంచదన్, బేతాల నీదు బేతాల బేతాల నిన్ను బట్టి భూతలమున తుంచదన్, బేతాల నిన్ను బట్టి భూతలమున తుంచదన్, బేతాల నిన్ను బట్టి భూతలమున తుంచదన్. అయ్యా నువ్వు బాలుడవు అనుకున్నావు కానీ బాలుడవు కాదు, నువ్వు భగవంతుని. మర్యాదగా నా బంతి నాకు ఇవ్వు. అబ్బబ్బా నేతలా చాలా నీదు నిర్మల గురువరా జలాల అబ్బబ్బా నేతలా చాలా నిర్మల గురువరా జలాల బాలుడవని నీతో పోరు చేసి తినయ్యా, 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 బాలుడవు కాదు భగవంతుడవయ్యా. అది పక్కల్లా ఎగపోతా బోటే నీతో పోరు చేసుడు నాదో తాపే పక్కల్లా ఎగపోతా ఊటే నీతో పోరు చేసుడు నాదో తాపే నల్ల నల్లని వాడ నామాలు గలవాడ, నల్లని వాడ నామాలు గలవాడ, నల్లని వాడ నామాలు గలవాడ, నల్లని వాడ నామాలు గలవాడ, పరశురాముడ నాదు గర్వమునిగే బాలకుడు నిర్వాజాల అయ్యో పరశురామ, నువ్వు బాలుడవని నీతో నేను పోరు చేసి తిని అని నువ్వు భగవంతుడవు. ఈ బంతి తీసుకొని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోము నువ్వు. జై రేణుకా మాతాకి. సద్గురు శివానంద రామ శివానంద రామ సద్గురు శివానంద రామ రామ. జై రేణుకా మాతాకి. శ్రీ జగజ్జండి రేణుకా మాతాకి. మా తల్లి చెప్పిన ప్రకారం నేను యొక్క పాతాళ లోకం వచ్చి బేతాళునితోని పోరాడి నా యొక్క బంతిని సంపాదించుకుంటే ఈ బంతిలో మా తల్లి చెప్పిన ప్రకారం నా తండ్రి జాడలు ఉన్నాయో లేదో చూసేదనిప్పే. శ్రీ జగజ్జండి రేణుకా మాతాకి. దేవ దేవ దేవా 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 మా దేవా దేవా దేవ దేవ దేవా దేవా మా దేవా దేవా దేవ దేవ దేవా 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 మా దేవా దేవా దేవ దేవ దేవా 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 మా దేవా దేవా యుగ యుగములో గురుడవు నీవని పొగుడక కరమౌనా దేవా యుగ యుగములో గురుడ
ఆ తల్లి ఎంత మోసం చేసిన నన్ను, ఆ ముండెల్లి మోసపుచ్చి మాయబంతి వేసి నన్ను పాతాళ లోకం చేరేటట్టు చేసింది కదా. ఇప్పుడే వెళ్ళి నా యొక్క తల్లిని ఎక్కడున్నా గాని పట్టి తెచ్చి తండ్రి జాడలు ఇప్పుడే అడిగేదాను. శ్రీ జగజ్జనని రేణుక మాతాకి కుశలేశ జగదీశ మమ్మేల రామ కుశలేశ జగదీశ మమ్మేల రామ కుశలేశ జగదీశ మమ్మేల రామ కుశలేశ జగదీశ మమ్మేల రామ కుశలేశ ఆంజనేయ నిన్ను ఆత్మల నమ్మితిర ఆంజనేయ నిన్ను ఆత్మల నమ్మితిర ఆంజనేయ నిన్ను. శ్రీ జగజ్జనని రేణుక మాతాకి జోగురాల నమ్మ నేను జోగురాల నమ్మ నేను జోగు నాకు పెట్టారమ్మా కట్టినట్టు కొట్టుచుండే నాదు కొడుకు పరశురాముడు అన్ని కొట్టు కొన్నాడమ్మే నాదు కొడుకు పరశురాముడు ఏమి చేదు నేనందు పోదు ఏమి చేదు నేనందు పోదు ఇలాలో నా దిక్కెవరు నాకు ఇలాలో నా దిక్కెవరు నాను ఏమి సేతు నేనెందు గంగలో నా శాపై పుడితే గంగలో నా శాపై పుడితే కొంగలాగా వచ్చేవాడు గంగలో నా శాపై పుడితే కొంగలాగా వచ్చేవాడు గంగలో నా శాపై పుడితే ఈదులో నా ఈదై పుడితే ఈదులో నా ఈదై పుడితే గౌడై వచ్చేవాడు ఈదులో నా ఈదై పుడితే గౌడై వచ్చేవాడు ఈతవనములో ఈదై పుడితే ఏమి చేతు నేనందు పోదు ఏమి చేతు నేనందు పోదు ఇలాలో నా దిక్కెవరు నాకు ఏమి చేదు నేనందు పోదు ఇలాలో నా దిక్కెవరు నాదో ఏమి
చేతు నేనెందు పోదు ఆడ జన్మ పాడు జన్మ ఆడ జన్మ పాడు జన్మ అయ్యో రామా ఇది ఏమి మాయా ఆడ జన్మ పాడు జన్మ అయ్యో రామా ఇది ఏమి మాయా ఆడ జన్మ పాడు జన్మ బిడ్డలాగన్న ఓ తల్లులారా బిడ్డలాగన్న ఓ తల్లులారా జోగు నాకు పెట్టారమ్మా బిడ్డలాగన్న ఓ తల్లులారా జోగు నాకు పెట్టారమ్మా బిడ్డలాగన్న ఓ తల్లులారా కైలాస ఓ శంకరయ్య కైలాస ఓ శంకరయ్య కన్న చూడగా నీవన్నరావా కైలాస ఓ శంకరయ్య కరుణ చూడగా నీవన్నరావా కైలాస ఓ శంకరయ్య దేవతాయి పుట్టిన నేను దేవతాయి పుట్టిన నేను దొంగలాగా జాగుంటినమ్మా దేవతాయి పుట్టిన నేను దొంగలాగా దాగుంటేనమ్మా ప్రేమతో నువ్వు పుట్టే నేను రాధరాచిన ఓ బ్రహ్మదేవా రాధరాచిన ఓ బ్రహ్మదేవా ఏమి రాత రాసినవయ్యా రాధరాచిన ఓ బ్రహ్మదేవా ఏమి రాత రాసినవయ్యో రాత రాసిన ఓ బ్రహ్మదేవా రాలానమ్మా నేను జోగురాలానమ్మా నేను జోగు నాకు పెట్టారమ్మా జోగురాలానమ్మా నేను జోగులాకు పెట్టారమ్మో రానమ్మా నేను పుట్టలో నా పాపై పుడితే పుట్టలో నా పాపై పుడితే ముగిసాయి వచ్చేనే వాడు పుట్టలో నా పాపై పుడితే ముంగిసాయి వచ్చేవాడు జై శ్రీ జమదగ్నేశ్వరునికి అవ్వా చెప్పమ్మా మీరు మెడల బంగారము అవి వేసుకుని వచ్చిర్రు మీరు ఎవరు ఎటు పోతురు ఎటు పోతున్నారు అంటున్నావా ఆ. మేమైనా కొమ్మటి కాంతాలు అంటున్నాం. మీరు కొమటి కాంతలు అవును కదా? జోగురాలానమ్మా నేను జోగురాలానమ్మా నేను జోగు నాకు పెట్టారమ్మా జోగురాలానమ్మా నేను జోగు నాకు పెట్టారమ్మా నాదు కొడుకు బాధాలకు నాదు కొడుకు బాధాలకు తాళలేకాయున్నానమ్మా నాదు కొడుకు బాధాలకు తాళలేకాయున్నానమ్మా జై శ్రీ జమదగ్నేశ్వరునికి ఇప్పుడు కోమటి వాడలోకి వచ్చినాను జై శ్రీ జమదగ్నేశ్వరునికి
కోమటింటి గొంతులారా బ్రహ్మనింటి కోమటింటి గొంతులారా బ్రహ్మనింటి బంధులారా జయ శ్రీ జమేశ్వరునికి. ఓ కోమటి అక్కలారా నేను జోగురాలను, నాకు జోగులు పెట్టండి. తల్లి మీరెవరమ్మా? మా దగ్గరికి కొమట్ల దగ్గర జోగులు బిగులు అనేవి ఏముండే? జయ శ్రీ జమేశ్వరునికి. అమ్మ రేణుకాయల్లమ్మ నా పేరు వినరమ్మ, రేణుకాయల్లమ్మ నా పేరు వినరమ్మ, రేణుకాయల్లమ్మ నా పేరు వినరమ్మ, రేణుకాయల్లమ్మ నా పేరు వినరమ్మ. నదు కొడుకు బదలకు తాళాలకున్నాను, నదు కొడుకు బదలకు తాళాలకున్నాను, రేణుకాయల్లమ్మ నా పేరు వినరమ్మ, రేణుకాయల్లమ్మ నా పేరు వినరమ్మ. జయ శ్రీ జమేశ్వరునికి. కోమటి అక్కలారా నా పేరు అయినగా రేణుకాదేవి అందరు, రేణుకా ఎల్లమ్మ అందరు. నా కొడుకు బాధలకు భరించలేక ఈ జోగురాల వేషము కట్టుకొని వచ్చి ఉన్నాను, నాకు జోగులు పెట్టండి. మాకు తెలియదు కదా, నా కొడుకు ఎవరో మీకు తెలియదు అంటురా. జయ శ్రీ జమేశ్వరునికి. గణపరిశరాముడు ఘనతారముగ వినుడి, గణపరిశరాముడు ఘనతారముగ వినుడి, వానే బదలనే తాళాలేకున్నాను, జయ శ్రీ జమేశ్వరునికి. ఓ కోమటి అక్కలారా నా కుమారుడైన గణ బలపరిశరాముడు, మీ కొడుకు బలపరశురాముడు. అవును అమ్మలారా. జయ శ్రీ జమేశ్వరునికి. ఓ కోమటి తల్లులారా సరే నేను మీ ఇంటికి 3 బొట్లు పెట్టి వెళ్ళిచున్నాను, నా కొడుకు వచ్చినచో నా జాడ మాత్రం చెప్పకండి తల్లులారా. నీ కొడుకు పాలనకు నీవే భరింపబోతే మేము ఉంటామమ్మ మీ కొడుకు అంటే. జయ శ్రీ రేణుకాదేవికి. అరుడా శ్రీశైలవాస జగజ్జననికి సురమాని సురమాని
చల్లగా వర్ధిల్లు. అయ్యా మీరెవరు, మీ పేరేమిటి, మీ నా పురం పేరు- ఏమిటి, ఈ నా యొక్క పే- సంస్థలకు తెలియజేయము కదా. నా పేరు అనగా సురమాని చెట్టి అందు. సురమాన చెట్టి. అవును కదా. ఆ. నా భార్య పేరు అనగా చల్లమాంబ అందు. చలమాంబ. అవును కదా. అయ్యా మరి ఇప్పుడు మీరు ఎటు పోతురు? అశోకవనంలోకి పోతున్నా. నువ్వు పోతున్నావు కానీ నువ్వు ఏం పడత్తుంది మరి? మా తమ్ముడు. తమ్ముడా? ఆ, తమ్ముడేనా? ఇద్దరు పోతారా? ఇద్దరం ఇద్దరం పోతాం. పోతాం. మీరు ఇద్దరు ఒకదికే పోతారా? ఇద్దరం పదికే ఒకరికి పోతాం. చెట్లు ఎన్ని ఎక్కుతారా మీరు? నువ్వు మత్తుకెక్తాం. అక్కడ మత్తుకెక్కి. తాళ్ళాళ్ళు ఉన్నాయి, గుడికాడ దుబ్బకు ఉన్నాయి, బొడిగని బొత్తాలు ఉన్నాయి. ఇక్కడ వెంకటపల్లి కూడా వస్తారు కానీ మీరు అక్కడికి అత్తం, ఆడికి తిమ్మేశారు, వస్తాం. తిమ్మేశారు అంటారు. తిమ్మేశారా కత్తవా? అది ఒక తమ్ముడు పూటనే అక్కడ గిత్తాం అక్కడికి. ఆడికి. ఆహా, మీ తమ్ముని అడదవుతావు, నువ్వు ఇటు పోతావు. అవును కదా. అందుకే ఉన్న కళ్ళు ఇటు తాగుతావు, తమ్ముడే వాడు అమ్మకత్తాడు గట్లున్నాడు. అందుకే తాగుడుకు వాళ్ళకు జై శ్రీ జగజ్జననికి. జై. అదిగో అదిగో రామయ్య రే పాటలు తెలిసిన చూడయ్య. అదిగో అదిగో రామయ్య సకలం రామమయం మయం సీతారామ ప్రియం ప్రియం సకలం రామమయం మయం భక్తుల కోర్కెలు తీర్చగా పిలిచెను జగదభిరాముడు జానకి రాముడు. భక్తుల కోర్కెలు తీర్చగా పిలిచెను అదిగో అదిగో రామయ్య రే పాటలు తెలిచెను చూడయ్య. అదిగో అదిగో రామయ్య జయ శ్రీ జగజ్జననికి. అరే తమ్ముడా, అన్న కళ్ళు వంచు గిరాకీ బాగా వస్తుంది. అక్కడ చెట్లు దాచుతాం మొదలు. అక్కడ చెట్టు వంచు. ఇవి పట్టుకో కత్తులు నూరు. కత్తులు నూరన్నా. జయ శ్రీ రేణుకా మాతాకి జై. సదానంద రామ సద్గురు శివానంద రామ 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 సదా నిన్ను నామది నమ్మితే యదా నిలుపు రామ 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 యదా నిలుపు రామ నిన్ను నామది తలచు రామ రామ ఈ కత్తి చేతిలో చెట్టు ఎక్కిపోయింది. సదానంద రామ సద్గురు శివానంద రామ రామ జయ శ్రీ రేణుకా మాతాకి. బాబు ఆయన కళ్ళు తాగడానికి వస్తే ఆయనకు పెట్టి నూరుతున్నా నువ్వు కచ్చి. వచ్చిండ ఇంకా రాజమల్లేసి వచ్చిండా? రాయమల్లేసి రాలేదేమో రోజు వచ్చేటోడు. ఏం నాకు ఫోన్ చేసిండు కానీ మరి ఒకసారి కీకే వస్తాడట. ఓ రాయమల్లేసు ఏడున్నావు? మీకు ఊళ్ళో ఒక శాతం అయితే నేను తీసుకొస్తారు. రెగ్యులర్ కస్టమరే. ఆ పక్కన కూర్చురు. ఈ పక్క పెద్ద వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళు చెప్పలే కదా. పొద్దుకెళ్ళి తమల కొడుకు పోరాడు కానీ హరీష్ కా ఆయన గీ పని పోతే చేయడంటాడు. పంటాడు ఆయన. పోతే వంటాడు. పోతే వంటాడా? ఆ. మా కళ్ళు తాగితే వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి ఎల్లవేళలా అష్ట ఆయురాలతో కాపాడాలని కోరుకుంటున్నాం. కుమట్ల అంజన గారు 500 జయ శ్రీ రేణుకా రాణి కట్టమంటావా నీకు? కూసో, గిలాసాలే కూసో, తాగుతావా? కూసో. ఆహా పరుపు దాటికలుగా అన్న పోతు దాటికలుగా అన్న అది రోజు ఒకటే ఏ ఉన్నది మరి తాగుతారు? నీకోసం అయితే ఆపినా ఎక్కిరాపో మరి. తమ్ముడు. ఒక్కడే పోతాడు ఉన్నాయి. ఎక్కిరాపో. నీ మాకు బోజార్ మీద తాడెక్కిరాపో. జయ శ్రీ రేణుకా మాతాకి సదానంద రామ సద్గురు శివానంద రామ 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 సదా నిన్ను నామది నమ్మితే యదా నిలుపు రామ 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 యదా నిలుపు రామ నిన్ను నామది దరచు రామ రామ జయ శ్రీ రేణుకా మాతాకి జయ శ్రీ జగన్నేశ్వరునికి. జై. జోగురాల నమ్మ నేను జోగురాల నమ్మ నేను జోగు నాకు పెట్టరమ్మ జోగురాల నమ్మ నేను నాకు కొడుకు బాధాలకు నాకు కొడుకు బాధాలకు తల
నమ్మ నేను జోగురాల నమ్మ నేను పెట్టానమ్మా నేను ఈ అశోకవనంలోకి వచ్చినాను. ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళను జోగులాడుకునేదాను. జయ శ్రీ జమదగ్నేశ్వరునికి ఓ సురమాను చెటివాడ సురలు చెటివాడ సురమాను చెటివాడ సురలు చెటివాడ సురమాను చెటివాడ సురలు చెటివాడ సురమాను చెటివాడ సురలు చెటివాడ జోగురాలను నేను జోగులు పెట్టండి జోగురాలను నేను జోగులు పెట్టండి. జయ శ్రీ జమదగ్నేశ్వరునికి ఓ సురమాని చెట్టి గారు, నేను జోగురాలను నాకు జోగులు పెట్టండి. ఏమైంది లోలు వచ్చిర్రు మనల్ని జోగులు వీలు అంటారా లోలు శ్రీ అశోకవనంలో ఆడోళ్ళు రారు కదా ఎక్కువ. రారు మరి మొగోళ్ళు అయితే కలదాడానికి వస్తారు. జయ శ్రీ జగజ్జననికి జయ. ఎవరమ్మ మీరాలు ఎందుకు ఎవరమ్మ మీరాలు ఎందుకు ఎవరమ్మ మీరాలు ఎందుకు ఎవరమ్మ మీరాలు ఎందుకు మా వద్దలేవమ్మ జయ శ్రీ జగజ్జననికి. ఎవరమ్మ మీరు ఎందుకు వచ్చిర్రు? జోగులు అంటున్నావు, జోగులు వీగులు మా దగ్గర ఏం నువ్వు వెళ్ళిపోతాను. అవునా చెట్టు ఎక్కొచ్చినా ఏమో ఎందుకు వచ్చిందో మరి ఆమె. రేణు కాయల్లమ్మ నా నాదు కొడుకు బదలాకు తాళాలనుకున్నాను నాదు కొడుకు తాళాలనుకున్నాను రేణు కాయల్లమ్మ నా పేరు వినరయ్య రేణు కాయల్లమ్మ నా పేరు వినరయ్య. జయ శ్రీ జమదగ్నేశ్వరునికి. ఓ సురమాని చెట్టి గారు, నా పేరు అయినా రేణుకాదేవి రేణుకా ఎల్లమ్మ అందరూ రేణుకాదేవి అయితేంది నా కుమారుని చిన్నోడా నువ్వేమో ఎత్తాండి దాకా చేయవా జయ శ్రీ జగజ్జననికి. జయ. నీ కొడుకు ఎవరమ్మ నీ కొడుకు ఎవరమ్మ నీ కొడుకు ఎవరమ్మ జయ శ్రీ జమదగ్నేశ్వరునికి. గణపరిచారాము గణపరిచారాము వానే బగలనే కథాలాలుకున్నాడు వానే బగలనే తాళాలుకున్నాడు. జయ శ్రీ జమదగ్నేశ్వరునికి. ఓ అన్నయ్య, ఓ సురమాని చెట్టి, నా కొడుకు అయినా బలపరశురాముడు వాని బాధలు తట్టుకోలేక నేను ఈ జోగురాల వేషము కట్టుకొని వచ్చినాను. అయితే ఏం చేయమంటావు? గణపరిశురాముడు గణతారముగా వినుడి కొడ్డు గుడ్డెడు సూరనా కన్నుపోయండి జయ శ్రీ జమదగ్నేశ్వరునికి. ఓ సురమాని చెట్టి గారు, మనకే ఉన్న గిరాకీ ఓ సురమాని చెట్టి గారు చెప్పుతాలి. నా కొడుకనంగా బలపరశురాముడు నాకు చాలా దాహం వేస్తుంది. ఒక బొడ్డు గురిగడు సుర నాకు పోయి నాయన నేను తాగి ఇగో మనకి ఆ బొడ్డు కూడా సూరు అమ్ముకుంటే ఇంత పైసలు ఈయన మొన్న వరకు పైసలు ఇచ్చేది ఉందట. ఆ దుకాణంలో పోయి కళ్ళు తాగలేక మంద వచ్చిందట. ఆ మంద పైసలు అవుతాయి కారసినోడా కొంచెం అవుతున్నా. ఓ సురమాని చెట్టి గారు, నాకు చాలా దాహం వేస్తుంది. ఒక బొడ్డు గుర్రెడు సుర ఉంటే పోయండి నాయన, నేను తాగి వెళ్ళిపోయేదాను. జయ శ్రీ జగజ్జననికి. జయ. సురాలేదు గిరాలేదు మా వద్దకు అమ్మ సురాలేదు గిరాలేదు మా వద్దకు అమ్మ సురాలేదు గిరాలేదు మా వద్దకు అమ్మ సురాలేదు గిరాలేదు మా
తల్లి మా దగ్గర చుర లేదు ఏం లేదు మాకు గిరాకీ ఉన్నది నువ్వు అశోకవనం నుంచి వెళ్ళిపో లేదు నాయనా నాకు చాలా దాహం వేస్తుంది అరే తల్లి చెప్తున్నా అక్కడ సురా ఉంటే పోయి నాయన నేను వెళ్ళిపోయేదాను తల్లి మా దగ్గర సుర లేదు నువ్వు వెళ్ళిపో ఏ తమ్ముడు ఆమెను అశోకవనంలో అవతల దాకా నెట్టేసి రమ్మ పట్టుకుంటా నేను నువ్వు ఆమెను ఎల్లగొట్టి జయ శ్రీ రేణుకా మాతాకి సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదా నిన్ను నా మది నమ్మితే యదా నిలుపు రామ రామ యదా నిలుపు రామ నిన్ను నా మది నడుచు రామ రామ ఇప్పుడే ఎల్లగొట్టి వచ్చిన అశోకవనంలో అవతల దాకా ఎల్లగొట్టి వచ్చిన పోనీ జయ శ్రీ జమేశ్వరికి సురమాని చెడి నీకు ఇంత అహంకారమా నేను బుడ్డ గురుగడు సురవయమంటే నన్ను మెడల మీద కట్టేసి ఎల్లదొబ్బుతున్నావు నీకు ఈ కాని నుంచి వంగిన చెట్టు లేవదు లేచిన చెట్టు వంగదు నీ కళ్ళులో చాలా మనిలాలు పురుగులు పడి దుర్వాసన వచ్చును వచ్చిన గిరాకీ మరిపోను ఇదే నా యొక్క శాపం నేను వెళ్ళిపోయాను నా తండ్రి రావయ్యా శివుడా నన్నుగా పాడే విపుడా మునివయ్యా నా తండ్రి రావయ్యా శివుడా నన్నుగా పాడే విపుడా మునివయ్యా నా తండ్రి రావయ్యా శివుడా ఆ మంచు కొండల్లో దేవా నీవు కంటాన్ని గరవాన్ని దాచి ఆ మంచు కొండల్లో దేవా రామ సద్గురు శివానంద రామ రామ సద్గురు శివానంద రామ రామ సదా నిన్ను నా మది నమ్మితే యదా నిలుపు రామ రామ సదా నిన్ను నా మది నమ్మితే యదా నిలుపు రామ రామ యదా నిలుపు రామ నిన్ను నా మది నడుచు రామ రామ యదా నిలుపు రామ నిన్ను నా మది నడుచు రామ రామ సదానంద రామ సద్గురు శివానంద రామ రామ అన్ని గుడ్లు వస్తున్నాయి సద్గురు శివానంద రామ రామ జయ శ్రీ రేణుకా మాతాకి అన్న ఏమో పురుగులు వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి వాసన వాసన అంటుర్రే వాళ్ళు అరే వాసన ఎక్కడిదిరా మంచిగా పొద్దుగా ఇప్పుడు నిన్న సాయంత్రం ఇప్పిందేనా మళ్ళీ ఏమోనే నాకు అర్థం అయితే లేదు మరి అంత వాసన వాసన అనబట్టి వేరే పెద్ద మనిషికి పోయి పాపిరెడ్డి అన్న నిజంగానే ఇది వాసన వచ్చిందే కళ్ళు చూసిన హలో 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 పెద్దవానికి చెప్తాడు మరి వాళ్ళు అనేవారు భయపడ్డా రోజు వచ్చి తాగుతాడు కొడుచలో కొత్తల కాడ రోజు వచ్చి తాగుతాడు కిట్టపురం నుంచి తీపిరెడ్డి తిరుపతి గారు సదానంద తీపిరెడ్డి తిరుపతి గారు శివానంద రామ రామ అయ్యా తిడుతుర్రే అందరు తిడుతుర్రే వాసన వస్తుందని పెట్టకెళ్ళి అయితే వాసన వస్తుంది నువ్వు జీతగానే పెట్టుకుంటే వాడు మంచిగానే గీసుగానే వీడు తమ్ముడు అంటివి ఏ మంచిగా గీస్తాడే ఏ మంచిగా ఏడ గీస్తాడే వాటితోటే నాకు గిరాకీ వస్తుంది వాళ్ళు లేకపోతే నాకు గిరాకీ జయశ్రీ జగజ్జననికి మరి తమ్మి ఇది ఏం మాయనో కదా నిన్న ఒక ఆమె వచ్చింది కదా ఆమెదే ఉన్నట్టుంది నిన్న వచ్చిన ఆమెదే అంటావా అయితే ఏం చేద్దాం మనం ఎందుకైనా మంచిది మన ఎరకల నాంచారిని పిలిపించుకుందామా అయితే ఇప్పుడు ఎల్లవ తల్లి అని అన్నది ఆమె దేవతనే ఉన్నట్టుంది అని అనుకుంటున్నాం మనం అనుకుంటున్నాం కానీ మొదలు మనం ఆమె ఒకరైతే మనకేంది కానీ ఎరకల నాంచారిని అయితే పిలిపించి ఎరక చెప్పించుకుంటే మనకు వెళ్తుంది ఆమె అడిగితే చెప్తుంది మనకి ఏమన్నా బాధ ఉన్నదా కష్టం ఉన్నదా కళ్ళు ఎందుకు ఇట్లా అయింది మరి చిన్నోడు ఖరాబ్ చేస్తున్నావా మరి నువ్వే ఖరాబ్ చేస్తున్నావా ఈ కళ్ళు ఎందుకు ఖరాబ్ అవుతుందో అడుగుదాం మేము ఖరాబ్ చేయం ఒక్కసారి ఖరాబ్ చేస్తే గిరాకీ ఎట్లా రాదా గిరాకీ రాదు కదా సరే ఒక్క రోజు గురించి చూసుకుంటే మాకు జీవితాంతం ఇదే కదా ఉపాధి సరే ఖరాబ్ చేయం ఇదంతా ఇంకో 2 ఆవులు కొనొచ్చు ఏం కాదు కానీ ఎరకల నాంచారిని పిలిపించుకుందాం అయితే ఎరకల నాంచారిని పిలిపిమంటారా మీరు సరే వచ్చు ఎరుకల వనితనోయమ్మ సాని నోయమ్మ వచ్చి ఎరుకల వనితనోయమ్మ సాని నోయమ్మ వచ్చు ఎరుకల వనితనోయమ్మ సాని నోయమ్మ వచ్చి ఎరుకల వనితనోయమ్మ సాని నోయమ్మ సావిత్రులు చెట్ట బంతి నోయమ్మ సాని నోయమ్మ బంతి నోయమ్మ
అవ్వా అయ్యా నువ్వు చేతుల గుల్ల ఇంకోటి ఏమో పట్టుకున్నావు చేతుల కానీ కోల 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 నాది దీంతో ఉన్నది ఆయన మంత్రం అంతా నీతోటే ఉండదా నువ్వు ఆ. అందుకనే జర సన్నగా తోట అయినట్టున్నావు అప్పటికి ఇప్పటికి అయితే నీ పేరేం పేరు నా పేరా ఆ. చెప్పండ్రా చెప్పు కదా సరే చెప్తా చెప్పు జయ శ్రీ రేణుకాదేవికి జై తాడు తగిన పెళ్లి తల్లి గారిల్లో తల్లి గారిల్లో 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 తరువాత సమస్త అత్త గారిల్లో అత్త గారిల్లో అత్త గారిల్లో అత్త గారిల్లో తరువాత సమస్త అత్త గారిల్లో అత్త గారిల్లో అత్తగారిల్లో అత్తగారిల్లో ఎరుకో కరిగారే కరిగారే ఎరుకమరి తానులం సానినుయం శ్రీ రేణుకాదేవికి జై అవ్వా అయ్యా నీ పేరు ఎరకల్ నాంచారి నా పేరు ఎరకల నాచారి అంటారు ఎరకల్ నాంచారి అంటారు ఆ. గట్టి అంత గట్టిగా అంటారా ఆయనకు కూడా గట్టి కూడా అంటారు అంటే ఆ పని కూడా చేస్తాను ఆ. సరే కానీ నీ కొలుపు ఇంకా చెప్పుడు అయిపోయిందా నాది ఇంకేమన్నా ఇంకా ఉన్నది అయ్యా బాగానే ఉన్నది ఇంకా నా కొలుపు ఉండదా నాది ఒడుతుందా ఒడవదా ఒడవది. ఇప్పుడు ఏమైనా ఒలిసేది ఉందా ఉన్నది సరే కొంచెం ఒలు ఆ గొడవకు తెల్లారుతుందా టైం లేదు జయ శ్రీ రేణుకాదేవికి జై జోగోరాలను నేను ఎరుక చెప్పి ఎరుక చెప్పి జోగోరాలను నేను ఎరుక చెప్పి చంద్ర బాల గోపాల బాల గోపాల బాబా గోపాల బాబా గోపాల నాగోపముల వంటి నడికట్లు గట్టి నడుగొడ్లు కట్టే నడుగొడ్లు కట్టే వానపముల వంటి వడ జడలేసి నడుగొడ్లు ఏడొప్పుల వంటి మొక్కలేపి తిలకల పుట్టి వంటి జై ఆగో అవ్వా అయ్యా అయిపోయింది చెప్పుడు ఇంకా ఉన్నది ఎవరయ్యా ఇప్పుడు చెప్తావా చెప్తా అయితే మా సురమాన శెట్టికి చిన్న బాధ వచ్చింది ఇక్కడ నా కొలుపు ఉండదయ్యా మా చెప్తా నీ కొలు పొడవలేదు ఇంకా పొడవలే. జర చెమటలు వస్తున్నాయి అవ్వ చెప్పను కానీ సరే చెప్తా సరే జయ శ్రీ రేణుకాదేవికి జై లవో లయో ఎరుక గోపాల నాద ఎరుక జై అవ్వా పోదామయ్యా
ఇంకా కొద్దిగా ఆగమా ఎరకాదేవికి జై నెత్తిల పుట్టున్నదే సమోసయ్యో నెత్తిల పుట్టున్నదే సమోసయ్యో నెత్తిల పుట్టున్నదే అయ్యా చెప్పు అయిపోయింది నా సోదంతా ఈ సోదంతా అయిపోయిందా సురమాన శెట్టి మీరు గౌడా ఆయన దగ్గర మేము పనిచేస్తాం ఆ పని చేస్తే ఆయనకు తాటి వనములా తాటి కళ్ళు తీసినా గాని ఎవరు తాగుతలేరు వాసన వస్తుంది మలినాలు పురుగులు అన్ని పట్టాయి అయితే అదేదో బాధ ఉందని చెప్పి సురమాన శెట్టి నాకు నేను దొరకరమ్మని చెప్పిండు అయితే నేను దొరకని రమ్మని చెప్పిండా సరే మరి మరి నేను ముందడ వెనకత్తవా జయ శ్రీ రేణుకాదేవికి సదానందరామ సదానందరామ అవ్వా వీళ్ళేనా నువ్వు ఈయన ఉండు మా పెద్దవాని దగ్గరకు నేను చెప్పినా కదా సరే రాసుకోరా దగ్గర గంట సేపు ఊపి ఊపి సోదంతా చెప్పినావు ఇప్పుడు కనీసం మా వాళ్ళిద్దరు ఎట్లా చెప్పేస్తా నేను కట్నం ఎక్కువ మాట్లాడు కట్నమా నీకు 50-50 సగం సగమా సగం సగం నాకు సగం ఈసారి 50-50 అయ్యా సురమాన శెట్టి గారు మీరు చెప్పిన విధంగానే ఆ ఎరకల లాంచారు వచ్చిన ఏదంటే అటుకిన బెజ్జం కాడ జాతర ఉందని ఆ జాతర కాడ దుకాణం పెట్టుకుంటా అని ఆడికి పోయింది అక్కడికి పోయి దొరకొచ్చి ఇప్పుడు సరే మంచి పని చేసి మంచి పని చేసి ఇప్పుడు పోదాం మరి ఆమె దగ్గరికి ఆమె వచ్చింది కదా అశోకవనం రమ్మంటారా సరే తోలుకత్తా అవ్వా అయ్యా వీళ్ళేనా మా పెద్ద గౌడు సురమాన శెట్టి గారు ఈ అయ్య పేరు ఏం పేరు ఆ అయ్య పేరుకు పేరు లేదు ఇంకా పెట్టలేదు చిన్న శెట్టి అయ్యలకు నిరుడు చెప్పినా సోదు నిరుడు చెప్పినా మళ్ళీ పుట్టింది నీకు నిరుడు చెప్పిందేమో అడిగేది బాగుంది కూర్చోరి సరే సరే అయ్యా కూర్చోరి అయ్యల ఎండకు ఎండకు కదా అలిపేట అయినా ఇలా పొంది అవ్వా మరి నువ్వు మంచిగా చెప్తావు ఎరగా నేను చెప్పబట్టి 10 సంవత్సరాలు అయ్యా నువ్వు చూస్తలేవా మనకు చెప్తలేదు చెప్తుంది కాదురా 5 సంవత్సరాలు చెప్పబట్టి 3వ సంవత్సరం మనకు చెప్పబట్టి అవన్నీ మా అన్న చూసుకుంటాడే అవ్వ జర కింద జరా చెప్పు మొదలైతే నాకు ఎరక చెప్పు మా వాళ్ళు ఎవరు లగ్గాలైతే లగ్గా నీకు చెప్పన్నా జయ శ్రీ రేణుకాదేవికి పిల్ల దొరుకుతలేదు మొదలు చెప్పు జయ శ్రీ రేణుకాదేవికి చెయ్యేమి చూడాల ఓ చిన్నవాడా ఓ చిన్నవాడా
నీ చేతుల ఇద్దరు వెళ్ళాలంటే నువ్వు ఒకటి రెండు లెక్క పెడుతున్నావా మరి మాకు ఎరక చెప్తున్నావా నీకు ముగ్గురు వెళ్ళాలి కూడా వస్తారు నేను తీసుకొస్తా కదా నీకెందుకు బాధ ఒక్కరు దిక్కులేరా అంటే నువ్వు నలుగురు ముగ్గురు అనబడుతున్నావు పట్టుకొస్తా నీకెందుకు లగ్నం చేస్తే వానికి మళ్ళీ ఖర్చు ఎక్కువ చేస్తలేను కదా ఈ పని చేయడానికి పని చేయాలా ఖర్చులు నీ ముఖం చూస్తే తల్లిదండ్రులు దురగొడతావు పిల్లల్ని చేస్తే ఓ అవ్వా ఓ ఎరకలవా నువ్వు లగ్గం చేసినా తల్లిదండ్రులు దురగొట్టదాను నీ ముఖం చూస్తే అట్లా చెప్తుంది నువ్వు మాకు అవ్వా అందుకే అయ్యా నీ గానం చెప్తా గానీ సంగతి చెప్పు అయ్యా మేము రమ్మన్నది ఆయనకి లగ్గం చేయడానికి కాదు లగ్గం చేయడానికి రావణ వారి పంతులు ఉన్నాడు ఆయనకి లగ్గం అయ్యడానికి పంతులు వచ్చి మా లగ్గం చేస్తారు కానీ మా ఇంట్లో మంచిగా లేదు మా తాడివానంలా ఇట్లా ఉన్నది దాని గురించి రమ్మన్నావు నేను కళ్ళు కూడా ఎంత వాసన వస్తుంది పిల్లగాడు అడిగిన నీకు పిల్లగాని చూస్తే అనిపిస్తుంది కానీ మా పిల్లగాని చూసినా పిల్లగా ఉన్నాడా గుణాలు మంచిగా ఎవరయ్యా అట్టయితే గుణాలు మంచిగా అయితే అట్ట పడపోవు అంతేనా అన్న సరే తల్లి ఏమాయనో ఏంటిదో నా కోల పట్టురు రయ్య కోల పట్టు ఇలా గంపలో 101 రూపాయి పెట్టరాదు మొదలు పైసలు జయ శ్రీ రేణుకాదేవి రేపాక పోషమ్మ నీకు దండామే కోటి దండాలు 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 మనకేరి పోషమ్మ నీకు దండామే కోటి దండాలు మనకేరి పోషమ్మ నీకు దండామే కోటి దండాలు దేవుడార రాజన్న నీకు దండామే కోటి దండాలు దేవుడార రాజన్న నీకు దండామే కోటి దండాలు మురుగా శివరామ 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 నీకు దండామే కోటి దండాలు ఊరల్లి మల్లయ్య నీకు దండామే కోటి దండాలు ఊరల్లి మల్లయ్య నీకు దండామే కోటి దండాలు ఇది పాట ఎల్లమ్మ నీకు దండామే కోటి దండాలు ఇది పాట ఎల్లమ్మ నీకు దండామే కోటి దండాలు ఇరగుండ ఎల్లమ్మ నీకు దండామే కోటి దండాలు ఇరగుండ ఎల్లమ్మ నీకు దండామే కోటి దండాలు కొడగట్టు వంట నీకు దండాలు కోటి దండాలు కొడగట్టు నీకు దండాలు కోటి దండాలు తిరుపతి ఎంకల్ల నీకు దండాలు కోటి దండాలు తిరుపతి ఎంకల్ల నీకు దండాలు కోటి దండాలు పగరవరమ నీకు దండాలు కోటి దండాలు పగరవరమ నీకు దండాలు కోటి దండాలు మెచ్చకి నరసింహ నీకు దండాలు కోటి దండాలు మెచ్చకి నరసింహ నీకు దండాలు కోటి దండాలు గన్న తలగట్టి నీకు దండాలు కోటి దండాలు కోటి దండాలు కోటి దండాలు శ్రీ రేణుకాదేవికి అన్ని దండాలు పెట్టుడే ఉందా మరి మాకేమైనా చెప్పురోరయ్య నా దేవుని తలుచుకోవద్దురా అయ్యా నీకు తొందర ఎక్కువ ఉన్నట్టున్నది అంతేనా గనగన పిల్లం దొరకలేదా గనక నీకు ఎగురుతానికి ఎగురుతున్నట్టు నీకున్నది కదా రయ్య జయ శ్రీ రేణుకాదేవికి నా గద్దె మొక్కురోరయ్యా నీ గద్దెం మొక్కినాం ఎక్కిరా ఇప్పుడు ఇంకా మొక్కించేటి ఉన్నాయి ఏం లేదా దేవతలు తలుచుకున్నా కానీ ఇక మంత్రం చదవాలి మా చదువు విఘ్నేశ్వర వీరభద్ర కాంచి కామాక్షి మీరందరూ కలిసి నాకు వాకులు ఇవ్వరు తల్లులారా జయ శ్రీ రేణుకాదేవికి ఏమి రయ్య నిన్న దినముల ఒక్క జోరాల ఏషమ్ము వేసుకొని వచ్చిందారో రయ్య వచ్చింది తల్లి వచ్చిందా ఒక బొడ్డు గురిగడ సూర పోయమంటారు పోసినారో రయ్య పోయలే పోయ్యలే వాళ్ళు ఎవరు అనుకున్నారో రయ్య ఎవరు తల్లి రేణుకాదేవి రేణుకా ఎల్లమ్మ కాదురా రేణుకా ఎల్లమ్మ మాకు తెలియదు కదా తల్లి ఆమె రేణుకా ఎల్లమ్మ అని రేణుకా ఎల్లమ్మ మాయలు ఉన్నారయ్యా ఈ యొక్క కారణాల పుట్టాయా ఈ యొక్క పరమటి భాగం ఏప చెట్టు కింద మాత్రం కారణాల పుట్ట లోపల ఉన్నది ఒక గుడి గట్టి మాత్రం బయల వారాలు తీసుకొచ్చి మేక పొదులతోటి మీరు ఏడుకున్నట్టుంటే మీ ఎప్పుడో మీ కళ్ళు మీ కైతేరయ్యా పండుగ పడమంటే బాగా అయ్యా బయల వారాలు తీసుకొచ్చి మాత్రం 4 మేక పొదులు తీసుకొచ్చి పెద్దపట్నం వేసి మీరు ఏడుకున్నట్టు ఉంటే ఎప్పుడో మీ కళ్ళు అవుతుంటది కదా
అయ్యకు ధైర్యం వస్తుందా మరి తల్లి నీకు పులిపర్లో పెడతాడు కానీ మాసంలోకి ఇస్తాడు అయ్యా జగజ్జననికి జాయ్ ఆ తల్లి అశోకవనంలో పడమటి బాగాన వేప చెట్టు కింద కారణాల పుట్టలో ఎల్లవ తల్లి ఉన్నది. ఆమెను కొలుసుకుంటే నాకు యథావిధిగా కళ్ళు వారుతుంది, మంచిగా ఉంటది అని అంటున్నావు. నీ కళ్ళు మంచిగా అవుతుంది. సరే తల్లి, నువ్వు చెప్పిన విధంగా నేను అదే విధంగా పండుగ గావించదను. మీరు వెళ్ళిరండి. తమ్ముడు ఇస్తాడు కట్న కానుకలు. అయ్య మొక్కలు చూస్తే పెట్టదట్టే ఉండి పెట్టమంటే ఇప్పుడే పెడితే కదవ్వా. ఏం పెట్టేవారు? 3 రూపాయలు పెట్టలేదు, 10 రూపాయలు పెట్టి 3 రూపాయలు అన్న ఉన్నాయి తీసుకోమంటావా? సదానంద రామ సద్గురు శివానంద రామ అయ్యా సురమాన్ శెట్టి గారు, ఆమె మన దగ్గరికి వచ్చిన ఆమె సాక్షాత్ జగజ్జనని రేణుకాదేవి అని ఆ ఎరకల నాంచారి ద్వారా మనకు తెలిసింది. ఇప్పుడు మన యొక్క అశోకవనమున పడమల భాగమున కారణాల పుట్టేందు వేప చెట్టు కింద ఉండదని చెప్పింది ఆమె. చెప్పింది కదా. ఇప్పుడు మనము బైండ్లవారిని తోలుకరావాలి, అదే విధంగా బోనాలు చేయాలి, సిద్ధోగా సాగించాలి కదా. ఇప్పుడు అమ్మ మన చెలమామను పిలిపించి బోనాలు చేసి మరి నేను పోయి కళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తా, రాంగా మేకపిల్లకు భయాన్ని ఇచ్చేస్తా. వదినకు బోనం చేసుకుంటామని చెప్పు. వదినకి చెప్పిపోతా నేను. నువ్వు వెళ్ళు, బయలు సేవకుడు తోలుకొస్తాడు. జయ శ్రీ రేణుకా మాతాకి సదానంద రామ సద్గురు